హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ యూట్యూబ్ ఆరోజుని. నేనైతే జీడి చెట్లు అయితే మరి లాస్ట్ పైనెలకి వచ్చేసినాయండి. ఎందుకంటే ఇక్కడ మరి పళ్ళు అయితే లేవండి. మరి ఇప్పుడు ఉడికిపోయినాయండి. ఉడికిపోయిన తర్వాత మనకి ఎందుకంటే కాపు అయిపోయింది. కాపు అయిపోయినప్పుడు మనకి జీమడి పిక్కలు అనేది నేల దగ్గర అక్కడక్కడ ఉంటాయండి. లాస్ట్ పైనెలు కాబట్టి లాస్ట్ ఇయర్లోన ఇంకా సీజన్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇదిగోండి ఈ పిక్కలు అనేది నేను ఏరుకుంటున్నానండి. ఇక మనకి ఎక్కడెక్కడ లభిస్తాయి, ఎక్కడో చోట ఇలాగా రొట్టల్లో ఉంటాయండి పిక్కలు అనేది. చాలా జాగ్రత్తగా నీట్గా ఏరుకోవాలి. అంటే దొరుకుతాయండి రొట్ట దగ్గర అక్కడక్కడ ఉండిపోతాయి కదా. ఇదిగోండి పిక్కలు అయితే వేరాను. అలాగే నేను ఇదిగోండి కవర్లోన వేసుకున్నాను, పడుచుకున్నానండి కవర్లోన. ఇలా చిన్న పిక్కలు ఏరాను. ఈ కాల్చిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ కవర్లో వేసుకున్నాను. పిక్కలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. పిక్కలు అనేది ఒక పావు కేజీ వరకు ఉంటాయండి. ఇగో పిక్కలు. మీకు ఈ పిక్కలు అనేది కాల్స్తానండి. ఇదిగోండి ఈ పిక్కలు అనేది కాల్స్తాను. మరి ఎలా కాల్చాలి దానికైతే మంట వేసిన దగ్గర నేను పిక్కలైతే అందులో పడేసాను. అందులో కాల్చుతున్నానండి పిక్కలైతే. ఆ కాల్చిన తర్వాత మీకు చూపిస్తాను. అవి ఎందుకంటే నల్లగా కాలాలండి పిక్కలైతే. మరి చాలా బాగుంటాయి. మీకు కాలిన తర్వాత అవి ఎలా చేయాలి, అది ఏ రకంగా చేయాలనేది మీకు చూపిస్తాను. ముఖ్యంగా అయితే పిక్కలైతే కాలాలండి. నేను దూరంగా కెమెరా అయితే దూరం పెట్టానండి. మంటెట్టి చూడండి. ఆ మంటలో కాలిన పిక్కలండి ఇవి నల్లగా కాలిపోవాలి పిక్కలు అనేది. ఇలా నల్లంగా కాలిన తర్వాత ప్రస్తుతానికైతే ఒక రాయి వేరుకొని ఇలాగా సితకాలండి. ఇలా సితగొట్టుకున్న పిక్కలండి. దీంట్లో లోన పప్పు ఉంటుంది. ఈ పప్పు తీసుకొని అలాగా శుభ్రంగా అలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం దాంట్లో పప్పులో పొర ఉంటుందండి. ఆ పొర తీసుకొని తినాలి నీట్గా. చాలా బాగుంటుందండి. ఎందుకంటే అగ్గులో కాలిపోయిన పప్పు దాని టేస్ట్ వేరేగా ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. చాలా చూడండి. నేను అలా తీసుకున్న పప్పు మీకు చూపిస్తాను చూడండి. ఆ పప్పు అనేది ఇలా తీసుకోవాలండి. చూడండి.